ఎప్పుడు ఎప్పుడా ఇంకెప్పుడు అంటూ క్రికెట్ ప్రపంచం ఒళ్లంతా కాయలు కాచలు ఎదురు చూసిన సమయం ఇది. వన్డే ప్రపంచ కప్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు జరిగినా అందరి చూపు ఆ ఒక్క మ్యాచ్ గురించే ఉంది. వరల్డ్ కప్లో 10 జట్లున్నా ఆ రెండు టీమ్స్ ఎప్పుడు మైదానంలోకి దిగుతాయన్న ఆలోచనలే ఉన్నాయి ప్రేక్షకులకి. భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉండే అసలు సిసలైన మ్యాచ్ అది. మీ అంచనాలు సరైందే. వరల్డ్ కప్ కా బాప్ అనదగ్గ భారత పాకిస్తాన్ క్రికెట్ జట్ల గురించే ఇదంతా ఇప్పుడు. ఇక ప్రపంచ కప్ మొత్తానికి హై వోల్టేజ్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. అక్షరాల 1,32,000 మంది అభిమానుల సమక్షంలో పాక్ బౌలర్ల భరతం పటేలా హిట్ మ్యాన్ ఫుల్ షాట్లు, విరాట్ కవర్ డ్రైవ్లు, రాహుల్ సగసైన ఆట తీరు ఓవైపు కొనసాగితే బుమ్రా యాకర్లు, సిరాజ్ సూపర్ స్వింగ్, కుల్దీప్ స్వింగ్ మ్యాజిక్ వికెట్లు నేల కడుతూ ఉంటే చెవులు చిల్లు పడేలా కరతాళ ధ్వనులకు స్టేడియం హోరెత్తాల్సిందే. అందుకే మరికొన్ని గంటల్లోనే ఆరంభమయ్యే ఈ మహాసమరం కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా ఆ రెండు టీమ్స్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ఇలా ఐసీసీ టోర్నీలో ఇరు జట్ల పోరు తిలకించే భాగ్యం అభిమానులకు దక్కుతుంది. దీంట్లో భాగంగానే తాజా వన్డే వరల్డ్ కప్లో మరికొద్దిసేపట్లో దాయాది జట్ల మధ్య ఆసక్తికరమైన పోరుకు తెరపడనుంది. ఇటీవల ఆసియా కప్లో ఇరు జట్ల తలపడిన వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ జరగలేదు. ఇప్పటిదాకా ఇరు జట్లు తమ ప్రత్యర్థులతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి మంచి ఊపు మీద ఉన్నాయి. పాక్ జట్లయితే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక ఛేదన చేసిన జట్టుగా నిలిచింది. బలాబలాల విషయంలోనూ రెండు జట్లు సరిసమానంగా ఉన్నాయి. కానీ గతంలో ఇరు జట్ల 7 ప్రపంచ కప్ మ్యాచ్లు జరిగితే భారత్ అజేయంగా నిలిచింది. కానీ ఈసారి పాక్ మరింత బలంగా కనిపిస్తోంది. తమ జైత్రయాత్ర సాగాలంటే భారత సత్తాకు మించి రాణించాల్సి ఉంటుంది. కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ పాక్ మ్యాచ్కు అహ్మదాబాద్ పోలీసులు అత్యంత పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తమ సిబ్బందిగా అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. దీంతో పాటు జాతీయ భద్రతా సిబ్బంది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులతో పాటు 6,000 మంది పోలీసులు స్టేడియం పరిసరాల్లోనే విధులు నిర్వర్తించున్నారు.
భారత్తో జరిగే వన్డే కప్ మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షహీన్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు. 2 ఏళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచ కప్లో రోహిత్ రాహుల్ను ఇక తొలి ఓవర్లోనే అవుట్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ తన బౌలింగ్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. హరీష్ రౌఫ్, హాసన్ అలీ ఇతర పేసర్లు, మరోవైపు స్పిన్నర్లు షాదాబ్, నవాజ్ ప్రభావం చూపడం లేదు. ఇక బ్యాటింగ్లో మహమ్మద్ రిజ్వాన్ నిలకడగా రాణిస్తున్నారు. శ్రీలంకపై ఓపెనర్గా వచ్చిన అబ్దుల్లా షఫీక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే కెప్టెన్ బాబర్ అజమ్ మాత్రం చివరి 5 మ్యాచ్ల్లో 71 పరుగులు మాత్రమే సాధించాడు. అతనిపై స్పిన్నర్ కుల్దీప్ను ప్రయోగించాలని కూడా భారత్ భావిస్తోంది. మిడిల్ ఆర్డర్లో సౌద్, షకీల్, ఇఫ్తికార్ ఆడుకునే సత్తా ఉన్నవారే. ఇక ఈ ఆసక్తికర పోర్లో భారత తుది జట్టుపై అందరి దృష్టి నెలకొంది. డెంగీ నుంచి కోలుకున్న ఓపెనర్ శుభమన్ గిల్ పాక్తో మ్యాచ్ ఆడుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిప్పుడే కోలుకున్న అతన్ని వెంటనే బరిలోకి దింపుతారా అన్న సందేహాలు ఉన్నా కెప్టెన్ రోహిత్ మాత్రం 99% గిల్ మ్యాచ్ ఆడుతారని స్పష్టం చేశారు. అందులో భాగంగానే నిన్న నెట్ సెషన్లో పాల్గొన్న తను ఇలాంటి ఇబ్బంది పడలేదు. అశ్విన్ ఓవర్లో భారీ షాట్లు ఆడటం కనిపించింది. మరోవైపు ఓపెనింగ్లో కుడి ఎడమ చేతి కాంబినేషన్ను కొనసాగించాలనుకుంటే ఇషాన్ వైపు మొగ్గు చూపవచ్చు. ఇక పాక్ పేసర్ షహీన్ను ఎదుర్కొనేందుకు ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మూడో సీమర్గా షమి, శార్దూల్లో ఇక ఎవరిని తీసుకోవాలనే డైలమాలో కూడా కెప్టెన్, కోచ్ ఉన్నారట. ఇక ఆఫ్ఘన్పై శార్దూల్ను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక శార్దూల్ బ్యాటింగ్ చేయగలడనే భావిస్తూ ఉన్నా అతను ఇప్పటి వరకు ఏ విభాగంలోనూ రాణించలేకపోయాడు. ఏదేమైనా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ఆడే గిల్ ఈ పిచ్పై 2 శతకాలు, 3 అర్ధ సెంచరీలు చేయగా షమీ కూడా వికెట్ల పండుగ చేసుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్, విరాట్ అద్భుత ఫామ్లో ఉండటం ఫ్యాన్స్ను ఖుషీ చేస్తుంది. ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్, రాహుల్, హార్దిక్ బ్యాట్లు జలిపిస్తే పరుగుల వరద ఖాయమని చెప్పవచ్చు. కానీ అంతకంటే ముందు ప్రమాదకర పాక్ పేసర్లను ఒత్తిడి చేయకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పేసర్లు బుమ్రా, సిరాజ్, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ తుది జట్టులో ఉండనున్నారు. అశ్విన్ బెంచ్కే పరిమితం కానున్నాడు.